జ్వరం తక్కువైంది, నాకు ఇదైంది, నాకు అదైంది అని కాదు. మనం రోజు ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రతి ఒక్కరూ అనారోగ్యస్థితిలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నామంటే మన ప్రార్థన ద్వారా నేనైతే చాలా సంతోషపడుతున్నా. ఒక్కొక్క సాక్ష్యం వింటుంటే నిజంగా మేము ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, మళ్ళీ రాత్రి చేసే ప్రార్థన ఎంతో బలం ఉన్నది, శక్తి ఉన్నది, దేవుని అద్భుత కార్యాలు ఉన్నాయి. మేము చూడగలుగుతున్నాం. మనం ప్రార్థన చేస్తుండగా వర్షక్క గురించి ప్రార్థిస్తున్నాం కదా, ఆమె ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది. అక్క మీరు అందరూ అందరూ ప్రార్థిస్తున్నారు, అయ్యే ప్రార్థన చేసిండు, నేను స్వస్థత పొందిన అని ఒక సాక్ష్యం మనం విన్నారంటే ఆ సాక్ష్యం మనం విన్నాం. అదే తిరుపతి అన్న గురించి కూడా ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆ బిడ్డను పూర్తి బిడ్డలు దయచేస్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మన ప్రార్థనలు వింటున్నాడు, ప్రతి ఒక్క ప్రార్థన వింటున్నాడు. మన ఇళ్ళల్లో కూడా మనకు ఏ కష్టం వచ్చినా, ఏ దిగులు వచ్చినా, శరీర క్రియలందు ఏదప్పటికైనా ప్రభువా దేవుడు ఉన్నావు అని మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రార్థన వ్యర్థం పోవట్లేదు. నేనైతే చాలా విశ్వసిస్తున్నా. మేము ఒకరి గురించి ఒకరు ప్రార్థిస్తుండగా ఏదో తెలియని సంతోషం. మేము ప్రతిరోజు ప్రార్థిస్తుండగా మరి వాక్యంలో కూడా ఎక్కువ మేము చేయలేకపోయినప్పటికైనా టైం తీసుకొని మరి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నాం. అందులో కన్నా నిన్న అక్క మనం మామూలుగా ప్రార్థన చేస్తున్నాం, ఇట్లా వేయద్దు, మనం ఇంకా కొంచెం టైం తీసుకుందాం, మంచిగా చక్కగా దేవుడిని స్తుతించి 2 మంచిగా పాటలు పాడి ప్రార్థన చేసి మొదలు పెడదామంట. అంటే సరే అక్క, నాకు కూడా ఆలోచన వచ్చింది, నువ్వేమంటావేమో అనుకున్నా కానీ అయితే లేదు అక్క, నేనే అనుకుంటున్నా. ఎందుకంటే మాకు అచ్చాంటి ప్రార్థన చేసుడుకు ఎక్కువ సమయం తీసుకుని ఉండేది. కానీ ఇప్పుడు సమయం ఏదైనప్పటికైనా మా పనులు పక్కన పెట్టయినప్పటికైనా మందలకాల సమయంలో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమన్నారు కదా, ఆ విధంగా మేము ప్రార్థనలు రోజు కొనసాగిస్తున్నాం. ఈ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు మన ఇళ్ళలో కూడా అద్భుత కార్యాలు మనం చూడగలుగుతున్నాం. మా భర్త పట్ల కూడా దేవుడు ఎప్పటికైనా దేవుడు నడిపిస్తాడని నేను విశ్వాసంతో కలిగి ఉన్నాం. కాబట్టి ఎవరు భయపడవద్దు, ఎవరు దిగులు పడవద్దు. మన ఏ సమస్యలు ఉన్నప్పటికైనా, ఏ బాధలు ఉన్నప్పటికైనా, ఏ దిగులు చింతలు ఏది ఉన్నప్పటికైనా దేవుడు మనతో ఉన్నాడు. మనం భయపడవద్దు. మన వాక్యం కూడా ఇప్పుడు మనం వినగలిగినాం. ఈ సాక్ష్యాలన్నీ